సొంత ఊరికి చేయనప్పుడు మనం ఉండేది లేకుంటేంది, అవునా కదా? మా నాన్నగారు చేయాల్సిందంతా చేసిళ్ళు. తర్వాత ఇప్పుడు నేను వస్తున్నా, మీ ఆశీర్వాదంతో నాకు మంచి మెజారిటీ ఇస్తే ఖచ్చితంగా పర్వతగిరిని మనం ఇంకా బాగా ఒక మోడల్ గ్రామం లాగా, మోడల్ మండలం లాగా డెవలప్ చేసుకుందామని మీ అందరి దగ్గర మీ ఆశీస్సులు కోరుకుంటూ, మీ ఇంటి ఆడబిడ్డగా, మీ ఇంటి బిడ్డగా నన్ను దీవిస్తారని చెప్పి మనసారా నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. నేను ఎక్కడ పర్వతగిరిలో ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేకుండే నాకు. కానీ నిన్నటి వరకు ఎమ్మెల్యే మాత్రము ఊరికి ఒక గెస్ట్ హౌస్ కట్టి, మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టి, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే ఇక్కడ ఉన్నట్టు గెస్ట్ హౌస్, మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టి, రాజకీయ నాయకునికి ప్రజల్లో ఉండాలి, ప్రజల కొరకు ఉండాలి, ప్రజలకు ఇల్లు ఇవ్వాలి, ప్రజలకు రోడ్ ఇవ్వాలి, ప్రజలకు ఏమైనా మంచి పని చేయాలి. కానీ మనం మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని రాత్రి పూట క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని మంచిగా తాగి ప్రజల ఆడి డ్యాన్సులు చేసే అలవాటు పోయిన వానికి ఉండే. కానీ పర్వతగిరి దెబ్బ ఎట్లా తగిలిందంటే, పర్వతగిరి దెబ్బ 8,900 మెజార్టీ పర్వతగిరి మండలం ఇచ్చిందంటే మీ దెబ్బకు వాని చిన్న మెదడు చిక్కిపోయిందని చెప్పి ఆయన మాట్లాడతాడు. మా కావేరి పర్వతగిరి కాదట, దడియం శ్రీహరిది పర్వతగిరి కాదట, మేము ఇక్కడ కాదట, ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చినామట. ఆమె గుంటూరట. నేను మీకు చెప్పాను ఒక మాట. మా తాత రావూరు, మా తాతది రావూరు అయితే రావూరు మధ్యన పర్వతగిరి మధ్యన బొద్దు వాగుంటే, ఆకేరు వాగుంటే కొడుకు చదువుకోలేడని చెప్పి రావూరు నుంచి పర్వతగిరికి వచ్చి పర్వతగిరిలో ఒక ఇల్లు కట్టుకొని మా నాయనను పర్వతగిరి బల్లె చదివించాడు. మా నాయన పర్వతగిరి బల్లె చదువుకున్నాడు, పర్వతగిరిలో పుట్టాడు. నేను పర్వతగిరిలో పుట్టిన పర్వతగిరి మట్టి బిడ్డని నేను. For more videos like this, subscribe Big TV channel.